హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ అండి. పుల్లగా కారంగా నోరూరిపోయే గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే తక్కువ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక పెనం పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1 కేజీ చికెన్కి సరిపడా 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఈనెలు లేకుండా ఒలిచేసి పెనంలో వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా, చెక్క, లవంగం వేసేసుకొని వేగిన తర్వాత పెద్దవైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గరం మసాలాతో పాటు వేసేసుకోవాలి. ఈ సమయంలోనే 5 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చేసి అలాగే కరివేపాకుతో పాటు ఉల్లిపాయలతో పాటు వేసేసి మంచిగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగనవసరం లేదు, కొద్దిగా మెత్తబడితే చాలు. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. 2 నిమిషాలు వేయించుకుంటే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోతుంది. కొద్దిగా నూనె వేసాను కాబట్టి అడుగంటినట్టు ఉందండి. సన్న మంట మీద మనం వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం టమోటాలు వేస్తాం కదా, ఆ తడికి ఇవి చక్కగా వేగిపోతాయి అడుగంటకుండా. ఇక్కడ 1 టమోటో తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. టమోటో ధర మండిపోతున్నాయి కదండి, కాబట్టి చూసి మీ సౌకర్యాన్ని బట్టి వేసుకోండి. 1 వేసినా సరిపోతుంది, మరి ఇన్నే వేయాలనేం లేదండి. మనం టమోటాలు వేసేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసుకొని గోంగూర ఎంత మాత్రం ఉడికిందో చూద్దామండి. మనం వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుందే కానీ మొత్తం మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువైపోతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం దీన్ని నూనెలోనే వాడ్చుకోవాలండి. 2-3 నిమిషాలు మనం ఇలా కలుపుకుంటూ ఉంటే టమోటాలు మెత్తబడిపోయేటప్పుడు మనకి ఇక్కడ గోంగూర కూడా తొందరగా మగ్గిపోతుంది. చాలా తొందరగా మగ్గిపోతుందండి గోంగూర. మూత పెట్టేసి టమోటాలు ఒకసారి కలుపుకున్నాము. చూసారు కదా, టమోటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇక్కడ గోంగూర కూడా మనకి మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం టమోటాలు వేసాం కదా, తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. 1 కేజీ చికెన్ తీసుకొని బోన్స్తో తీసుకుంటే బాగుంటుందండి. మొత్తం 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసి నీళ్లు లేకుండా చికెన్ని మాత్రం తీసి టమోటాలు మగ్గిపోయిన తర్వాత గిన్నెలో వేసేసుకోవాలి. అంతా వేసేసుకున్న తర్వాత ఈ సమయంలోనే 1/2 టీ స్పూను పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఉప్పు పసుపు వేసి చికెన్లో మనం మళ్ళీ ఒకసారి కలిపిన దానివల్ల చికెన్లో ఇంకా మిగిలి ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. ఉప్పు పసుపు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసామంటే మనకి ఇందులో నీళ్ళన్నీ బయటకు వస్తాయి. చూసారు కదా, మనం తడి లేకుండా చికెన్ వేసుకుంటే కూడా ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఈ నీళ్ళన్నీ రావాలండి, మళ్ళీ ఇవన్నీ ఎగిరిపోవాలి. అప్పుడే మనకు చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ గోంగూర చికెన్ కాబట్టి కారం బాగా పడుతుందండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్లు కారం పొడి అలాగే 3 టీ స్పూన్లు ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం పొడి తగ్గించండి. లేదు కారం పొడి ఎక్కువ వేసుకోవాలనుకుంటే కలర్ కోసం పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి. 2 కలిపి మనకి కారం సరిపోవాలి. చూసి మీరు పచ్చిమిరపకాయలని కారంని అడ్జస్ట్ చేసుకోండి. ధనియాల పొడి కారం పొడి వేసి మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తున్నామంటే మనకి ఒక 2 నిమిషాల్లో ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. చూసారు కదండి, ఇందులో బాగా ఎగిరిపోయి నూనె అనేది పైకి తేలి చికెన్ కూడా బాగా గట్టిగా అయింది. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టేసినామంటే మనకి ఇంకా ఇందులో ఉన్న నూనె అంతా కూడా బయటకు వస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మొత్తం కూడా మనం ఈ సమయంలో చికెన్ ముక్క 80% ఉడికిపోయి ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం గోంగూరని కలుపుకోవాలి. ముందే మనం గోంగూర వేసేసుకుంటే చికెన్ అనేది సరిగ్గా ఉడకదండి. కాబట్టి 80% ఉడికిన తర్వాత గోంగూరను వేసేసుకొని ఇందులో పెనంలో కొద్దిగా నీళ్లు కూడా వేసి గోంగూర మొత్తం కూడా ఒకసారి చేత్తో కలిపేసి మొత్తం
నీళ్ళతో సహా గోంగూరని మనం చికెన్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. స్మూత్గా కలిపెట్టాలి. హడావిడిగా ఫాస్ట్గా కలిపేసామంటే ముక్క అనేది చిదిరిపోతుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా మనం చికెన్ని కలుపుకొని ఈ సమయంలో మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే రెండు కూడా వేసుకోవాలండి. పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది, చూసి వేసుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా తక్కువైంది కాబట్టి ఉప్పు కారం కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. ఈ సమయంలోనే మనం తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడే చిక్కగా ఉండిందనుకోండి కూర, మళ్ళీ మనకి తినే టైంకి ఇంకా చిక్కబడిపోతుంది. అది కాకుండా గోంగూరలో చికెన్ కూడా 2 నిమిషాలు ఉడకాలి కాబట్టి తగినన్ని నీళ్ళు ఇప్పుడే వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నామంటే గోంగూరలో మంచిగా చికెన్ ఉడుకుతుందండి. చూసారు కదా ఎంత చక్కగా యమ్మీగా మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయిందో. ఇలా ఉంటే చాలండి. మనకు కావాల్సిన సంగటిలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీ నాన్ పుల్కాలోకి కూడా బాగుంటుందండి. చివరిలో తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. ఓకే అండి. మా ఈ గోంగూర చికెన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన వంటలన్నీ కూడా చూడండి మన ఛానల్లోవి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.